30 ఏళ్ళు వచ్చినా పెళ్లి కాలేదని నిజంగా బాధపడుతున్నారా? సో, ఏం బాధపడకండి. ఏది జరిగినా మన మంచికే అంటారు కదా పెద్దోళ్ళు, ఇంట్లో వాళ్ళు. సో, అది నిజమే. అదేంటి పెళ్లవ్వకపోతే బాధపడాలి గానీ, హ్యాపీగా ఉండమంటున్నాడేంటి అనుకుంటున్నారా? అందుకే మీకోసం ఒక మంచి గుడ్ న్యూస్ తెచ్చా. అదేంటంటే ఎవరైతే 28 ఇయర్స్ నుంచి 32 ఇయర్స్ మధ్యలో పెళ్లి చేసుకుంటారో, వాళ్ళల్లో విడాకులు తీసుకునే ఛాన్స్ చాలా తక్కువట. ఇది నేను చెప్పే ముచ్చటే గాదు. ఉటా యూనివర్సిటీకి చెందిన ఒక సైంటిస్ట్ ఎన్నో రీసెర్చ్‌లు చేసి చెప్తున్నాడు. అయితే 25 ఇయర్స్ లోపు మ్యారేజ్ చేసుకునే జంటల్లో డివోర్స్ రేట్ 70% అట. ఓన్లీ మన ఇండియానే కాదు. సో, వరల్డ్ వైడ్‌గా ఇలాగే ఉంది. ఎందుకంటే ఆ ఏజ్‌లో డెసిషన్ మేకింగ్ ఉండదు. నా లైఫ్ పార్ట్నర్ ఇలానే ఉండాలని ఒక థాట్ ఉండదు. సో, అంతేకాకుండా ఫినాన్షియల్‌గా, ఎమోషనల్‌గా వాళ్ళు సెట్ అవ్వరు కాబట్టి ఏదో ఒకటి చేసేద్దాంలే అనే థాట్స్‌లోనే ఎక్కువ మంది ఉంటారు. సో, వీటన్నిటి వల్ల 25 ఇయర్స్ లోపు పెళ్లి చేసుకున్న వాళ్ళలో డివోర్స్ రేట్ మరీ ఎక్కువగా ఉంది. ఒకవేళ 28 నుంచి 32 మధ్యలో పెళ్లి చేసుకుంటే మాత్రం ఇటు ఫినాన్షియల్‌గా సెట్ అవుతారు. లైఫ్ పార్ట్నర్ ఇలాగే ఉండాలని ఒక క్లారిటీ ఉంటది. నార్మల్‌గా ఎవరికి కనెక్ట్ అయినా సరే ఎమోషనల్‌గా మాత్రం ప్రేమించిన వాళ్ళకి కనెక్ట్ అవుతాం. సో, 30 ఇయర్స్ వచ్చాయి ఇంకా పెళ్లి కాలేదు అని ఫీల్ అవ్వకండి అస్సలు. ఎందుకంటే మనం లైఫ్ లాంగ్ బావుండాలనే అవ్వలేదేమో అని సరిపెట్టుకొని మంచి పార్ట్నర్‌ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇంకోటేంటంటే 35 ఇయర్స్ దాటిన తర్వాత పెళ్లి చేసుకున్న వాళ్ళలో కూడా డివోర్స్ రేట్ చాలా ఎక్కువుంది. సో, ఫైనల్‌గా మరీ తొందరగా పెళ్లి చేసుకున్నా ఇబ్బందే. మరీ లేట్ అయినా ఇబ్బందే. కాబట్టి టైంకి చేసుకోండి.